సార్. రిసీవింగ్ సంఖ్య ట్రెండ్ మారింది, ట్రెండ్ మార్చారు. సో గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కలిసి ఇది మంచి శుభ పరిణామం. సో ఎప్పటి నుంచో ఫస్ట్ ఇంతకు ముందు జూమ్లు మాట్లాడుతుంటే కొంచెం వెల్తీగా అనిపిస్తున్నాయి సార్. నేను స్టార్టింగ్ లో వెస్టేజ్లోకి వచ్చినప్పుడు జూమ్ లో జాయిన్ అయ్యేవాడిని. జాయిన్ అయితే ఇద్దరే మాట్లాడుకుంటుండేవాళ్ళు. నాకు అనిపించేది ఇది ఏంది, ఇది వీళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏంది అన్నట్టుగా. ఇప్పుడు మొత్తం దాని ప్యాటర్న్ మార్చేశారు సార్. సార్ మంచి పరిణామం. అందరితో కలుపుకోలుగా పొద్దున్నే పలకరింపు. సో గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. మంచి రోజులు వెస్టేజ్కి రాబోతున్నాయి అనేది ఆ, ఇది మంచి శుభపరిణామం. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్ ఫ్రమ్ గుంటూరు, కావాలి. అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు టీమ్ సంఖ్యను పెంచడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళ కోసం, నా పేరు సురేష్ అండి. మాది కామేపల్లి. ప్రస్తుతం ఉంటుంది కొండేపి. చదువుకున్న ఎంసీఏ. ఒక 2 దేశాలు వెళ్ళి వచ్చాను సార్. లండన్ ఒకటి, డెన్మార్క్ ఒకటి. యాక్చువల్ గా చదువుకున్న వాళ్ళు జాబ్ చేయాలి, బట్ ఆ మెంటాలిటీ కాక ఏదైనా ఓన్ గా బిజినెస్ చేద్దాము, ఓన్ బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు దేనికి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఆలోచిస్తే ఫ్యూచర్ లో 2 విషయాలకు బాగుంటుందని అర్థమైంది. ఒకటి మంచి ఫుడ్ కి, రెండు మంచి వైద్యానికి. ఫ్యూచర్ మొత్తం కూడా డబ్బులు దేంట్లో ఉంటాయంటే, ఒకటి మంచి ఫుడ్, ఫుడ్ రంగంలో మంచి హోటల్ కానీ అలాంటిది ఏదైనా మంచి ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే ఫ్యూచర్ దానికి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కకృతి పడి ఆ డబ్బులు మంచి ఫుడ్ పెట్టుకోలేకపోతే ఆ రెండో బ్రిడ్జ్ దగ్గర దొరుకుతాడు. అంటే ఎక్కడంటే హాస్పిటల్ దగ్గర. మంచి ఫుడ్ తింటే హాస్పిటల్ కాడికి పోడు. కకృతి పడి మంచి ఫుడ్ తినకుండా ఏదంటే తిని డబ్బులన్నీ మూట కట్టుకున్నాడా రెండో బ్రిడ్జ్ దగ్గర దొరుకుతాడు. ఎక్కడ? డాక్టర్ హాస్పిటల్ దగ్గర. సో ఈ రెండిట్లో ఉంటే ఫ్యూచర్ బాగుంటది అని చెప్పి మైండ్ లోకి వచ్చింది. బట్ ఆ రెండిట్లో ఏది ఎంచుకోవాలి? డాక్టర్ అంటే మనకి ఏం తెలియదు. సో మంచి ఫుడ్ అయితే బాగుంటది అని చెప్పి ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టి, మొత్తం కొండేపిలో నూనె మిల్లు, గానుగ, చెక్క గానుగ మాది. సో కొర్రలు, రాగులు, పాతకాల ఫుడ్ అంతా తీసుకొని వచ్చి జనాలకి, ఆ అమ్మ, ఆరోగ్యం అంటే అంటే షుగరు, థైరాయిడ్, బీపీ ఇవన్నీ కూడా దేవుళ్ళు ఇచ్చినవి కాదమ్మా. మనం తీసుకునే ఫుడ్ లో లోపాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మీరు ఫుడ్ ను మార్చుకుంటే, మంచి ఫుడ్ ను మార్చుకుంటే మంచి డాక్టర్లు, మంచి ఎల్ఐసి పాలసీల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్డే నువ్వు భూమి మీద ఏ రోజులు బతకాలనేది నిర్ణయించిద్ది అని చెప్పి చాలా మందికి అవగాహన కలగజేసి ఇస్తూ ఉన్నారు సార్. ఆ టైంలో దగ్గర దగ్గరగా ఆ నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఆ షాప్ మీద వస్తూ ఉండేది. కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం ప్రశాంతంగా ఈ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ మా మా మొత్తం ఈ మండలంలో ఉన్న విఆర్ఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా ఫుడ్ మా దగ్గరికి వచ్చి ఎత్తుకొని పోతారు. ఎందుకంటే అంత ఆర్గానిక్ రైస్, అన్ని అన్ని న్యాచురల్ గా పండించింది తీసుకొచ్చి ఆ జనాలకు అవగాహన కలిగించి ఇచ్చేవాడిని. అది సార్ నా ప్రొఫెషన్. అది కాకుండా డిగ్రీ, ఇంటర్ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని, ఆ, ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా. సో అది చెప్పాను కదా, ఓవరాల్ గా ఒక 1 lakh ఇన్కమ్ తోటి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న టైంలో 2 years బ్యాక్, 2 సంవత్సరాల క్రితం, ఆ, మా అక్కయ్య త్రోగుంట్లో ఉంటారు. సో ఆవిడ రూపంలో వెస్టేజ్ అనేది మా ఇంటికి రావడం జరిగింది. సో ఆవిడ ఏమి చెప్పలేదు సార్, వెస్టేజ్ అనే ఒక కంపెనీ ఉందనింది. ఒక కంపెనీ అని ఎవరైనా వస్తే నాకు మామూలుగా వెంబడిస్తాను సార్. నేను ఎందుకు వెంబడిస్తానంటే కోపం. కంపెనీ అంటే నాకు కోపం వస్తుంది. ఎవరైనా కంపెనీ వచ్చింది మన ఇంటికి అని అంటే నేనేమనుకున్నానంటే వీళ్ళు జనాలను ముంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వస్తుంటారు అనే అనే బాపతిలో ఉన్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆమె. అందుకని చెప్పి మళ్ళీ ఆమె వెస్టేజ్ అనే కంపెనీ అయింది. సో కంపెనీ అనగానే నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి, కాకపోతే ఆ సిస్టర్ కాబట్టి ఏమీ అనలేక
ఫీల్ అయిద్దేమోనని చెప్పి సరేనే అక్క ఏం చేయాలి ఇప్పుడు అన్నాను. చాలా రోజుల నుంచి మీటింగ్ రా అంటుంది. సో ఒక మీటింగ్ పోయి తర్వాత సరే బాగుంటే బాగుండదని నాకు తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నా, ఎవరైనా కంపెనీ వస్తే ఏదో ఫ్రాడ్ అయి ఉంటుందని. సో వెళ్ళి సరేనక్క చూద్దామని అంటే బాగుంటది, ఎందుకంటే సంస్కారం అదని చెప్పి ఒకసారి మీటింగ్ కి వెళ్తుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒంగోలు తీసుకెళ్లారు సార్. ఒంగోలు తీసుకెళ్లి మీటింగ్ కాదప్పుడు నేనేదో మా అప్లయన్స్ కొంతమంది అక్కడ డిఎల్సిపిలో ఉంటే ఒంగోలు తీసుకెళ్లారు నన్ను. ఫస్ట్ టైం నేను ఏదో హడావుడిగా వేరే పని మీద వెళ్తే మా అక్కయ్య అక్కడికి లాక్కొని పోయింది. సో అదంతా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. నేను మైండ్ ఎక్కడో ఉంది. చాలా మందికి అదే ఇప్పుడు మనం బలవంతంగా పట్టుకొచ్చి ప్లాన్లు చెప్తున్నా అది లోపలికి బోట్ల ఏందిరా అర్థమైందా అంటే ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే వాళ్ళు ఏడో మైండ్ ఉంటది, మనం ఆ ఊపిలో పోయి కథకన హోమ్ మీటింగ్ పెడుతున్నాం. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అయింది. వాళ్ళు ఏదో నేనేదో మైండ్ లో ఒంగోలు తిరుగుతూ పని మీద వెళ్తే ఏమొచ్చి హోమ్ మీటింగ్ పెట్టింది. డిఎల్సీ అటకపోయారు. అట్టకపోతే ఏదో 9 రకాల ఇన్కమ్, ఫ్లైట్, కారు, విమానం ఏదో చెప్పారు. నేను అర్థమైందా అంటే అర్థమైందా నన్ను ఎందుకు అర్థం కాకపోతే మళ్ళీ చదువుతున్నాను భయం వేసింది నాకు. అందుకని చెప్పి అర్థమైంది అన్నాను, బయటకు వచ్చాను. మా అక్కండి ఏం అర్థమైందిరా అని అనింది. నాకు నిజంగా చెప్పండి అక్క, మీరు మళ్ళీ పట్టుకుంటారని చెప్పినాను, నాకు ఏం అర్థం కాలేదు అన్న. సరే నీకు ఇట్ట కాదురా, పెద్ద మీటింగ్ ఒకటి ఉంది, ఆ గుంటూరు పోతున్నాము నెక్స్ట్ రోజు అని అనింది. గుంటూరు దేనికి అక్క అంటే ఆడ కూడా ఇదే చదువుతారా అనుకొని వద్దులే అక్క అన్నాను. లేదయ్యా కారు పెట్టుకొని మేము చాలా మంది పోతున్నాము, ఫ్రీగా రావు, ఫ్రీయేను, నువ్వు సపరేట్గా ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు అని అన్నారు సార్. సరే కారుకి చెప్పాక ఎప్పటి నుంచో ఇంట్లో కూర్చొని షాప్ లో బాగా విసుగు చెందున్నాను. సరే ఒకసారి చూద్దామని చెప్పి ఆ కారులో గుంటూరు వెళ్ళాను సార్. చెప్పాను కదా, గుంటూరు వెళ్ళడంతో నాకు మైండ్ లో ఒకటే ఉంది, వీళ్ళు ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసి జాయిన్ చేపిస్తారు అనేది ఫిక్స్ అయ్యాను. నీకు గట్టిగా వీళ్ళకి వాళ్ళలో పడకూడదు అనేది బలంగా వేసుకొని పోయింది సార్. నేను ఊహించినట్టుగానే ఫస్ట్ ఒక 2 అవర్స్, 2.5 అవర్స్ సార్ సప్పట్లు కొట్టించి మామూలుగా చేతులు మంటలు ఎక్కిపోయినాయి. ఒక 2-2.5 గంట సేపు ఒక లచ్చ అంటున్నారు, కారు అంటున్నారు, విమానం అంటున్నారు. ఎందుకు వచ్చుద్దో ఎలా వచ్చుద్దో ఎవరు చెప్పట్లా. ఇంకా ఉంది ట్రైలర్ అంటున్నారు. ట్రైలర్ అంటే సినిమా ఏదంటే సాయంత్రం అంటుంటారు. అప్పుడు దాకా జీవితంలో ఎప్పుడు ఒక అరగంట కంటే ఎక్కువ కూర్చోాల. ఇంకొకటి ఏం చేశారంటే మా వాళ్ళు ముందు రోజు కూర్చొని పెట్టారు, వీడు జంప్ అవుతాడేమోనని. ఇంకా ఫోన్ సైలెంట్ లో పెట్టిస్తారు నొక్కోకుండా. ఇక కొట్టి లేచిపోదామా, కారు అల్లా పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఇంకేమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆ ముందర కూర్చున్నాను సార్. సో ఒక 2-2.5 గంట మాత్రం ఏమీ అర్థం కాలేదు. సో ఎందుకంటే కంపెనీ ఏందో, ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలో, బిజినెస్ ఎందుకు చేయాలో, ఇవి ఏవి కూడా అక్కడ చెప్పలా నేను ఆ 2.5 గంటలో. సో అప్పుడంతా మోటివేషన్ చేస్తున్నారు అంటే 1 లక్ష వచ్చింది, కారు వచ్చింది అని అంటుంటే సరేనని చెప్పి చూసి ఇంకెట్ట వెనక్కిపోయే వాళ్ళ లేదు. ముందు కూర్చోబెడితే ఆ కారు ఆడదాకా పోయా, మళ్ళీ నేను టికెట్ పెట్టుకుని ఆడబరిగి వెనక్కి అనుకొని మళ్ళీ ఫీల్ అవుతారేమోనని కూర్చున్నాను సార్ మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం లంచ్ తర్వాత బరిగెడదాం అనుకున్నా, ఏదో ఒకటి చెప్పి అర్జెంట్ కాల్ వచ్చిందని. ఇక మధ్యాహ్నం కరెక్ట్ గా బిజినెస్ లంచ్ కి ముందు సార్ సైదుల్ సార్ కి ఇవ్వడం జరిగింది సెషన్. ఫస్ట్ టైం సార్ అతను చూడటం నేను గుంటూరులో సార్ని. సో సైదుల్ సార్ కి ఎప్పుడైతే ఆ సెషన్ 1 to 1.5 hour ఆ సెషన్ అక్కడ ఫస్ట్ టైం ఆ అక్కడ ఆయన మాట వినడం, గురువు గారు వచ్చింది లాస్ట్ లో ఎంఎస్ఆర్ గారు. నేను ఆయన మాటలు వినే ముందు ఫస్ట్ ఈయన మాటలు విన్నాను సార్ అక్కడ. అక్కడ నాకు ఏదో ఉంది, నేను అనుకున్నట్టుగా ఇది సబ్బులు పేస్టుల కంపెనీ కాదు. సంథింగ్ ఈజ్ దేర్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో ఉంది. ఆ ఏదో ఉంది, ఇది చిన్నది కాదు, ఇది గొప్పది అని ఆలోచింపచేసింది నాకు ఆ సెషన్. ఆ సెషన్ అయిపోయాక బాగుందని ఫీలింగ్ వచ్చింది. వచ్చి ఇంకా గురువు గారు లాస్ట్ లో రావడం జరిగింది. ఇక అది వేరే లెవెల్. ఎంఎస్ఆర్ గారి మాటలు ఆ యొక్క నరాలు నెక్కబొడిచేలాగా ఎలా మనిషి ఉండాలి, విలువలతో ఎలా వెళ్ళాలి, అది ఆ సెషన్ అయిపోయింది. బట్ నన్ను ఈ బిజినెస్
లో అది వినొచ్చాక ఆ 2 మీటింగ్స్, గురువు గారి మీటింగ్స్, సైదు సార్ మీటింగ్ వినొచ్చాక సంథింగ్ ఈజ్ దేర్. నేను చూసేంత చిన్నది కాదు ఇది. ఆ, అప్పుడే తెలుసుకోవడం జరిగింది సార్, కంపెనీ 9 దేశాల్లో ఉంది, ఇంటర్నేషనల్ కంపెనీ, రైట్. మన భారతదేశంలో స్టార్ట్ అయిన కంపెనీ పక్క దేశానికి వెళ్ళటం జరిగింది. చాలా మంది ఎంఆర్ఓలు, విఆర్ఓలు, గవర్నమెంట్ టీచర్లు పనిచేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు తెలియదు సార్ నాకు. నేనేమనుకున్నానంటే నన్నే తీసుకుపోయారంటే వీళ్ళందరూ నా బోటాలను పట్టుకొచ్చి ఐడీలు వేయించడానికి తీసుకొని వచ్చారు, మోటివేట్ చేసి అనుకున్నా. కానీ ఎప్పుడైతే మీటింగ్కి వెళ్ళానో అక్కడ క్లారిటీ తీసుకోవడం జరిగింది ఆ మీటింగ్. సో ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఆల్రెడీ ₹1,00,000 ఇన్కమ్ ఉంది మనకి. ఎక్కడ వెస్టేజ్ ని ఫుల్ టైం గా చేద్దామన్న ఆలోచన అస్సలు లేదు సార్. పార్ట్ టైం గా చేద్దామని చెప్పి అందులో ఇంతకు ముందే కొన్ని ప్రొడక్ట్స్ వాడుకోనున్నా. ప్రొడక్ట్స్ బాగుండేసరికి నాది ఎట్లా ఆర్గానిక్ షాప్ కదా, ఆర్గానిక్ ప్రొడక్ట్లు కాబట్టి షాప్ లో తెచ్చి పెడదాం అనుకున్నాను. సో అందుకోసం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఆర్గానిక్ షాప్ లో పెట్టడం జరిగింది. సేల్ బాగుంది. అవి పర్టికులర్లీ ఆయిల్ మాది గానుగ నూనె, 300-400 రూపాయలు గానుగ నూనె మేము అమ్మేది ఒరిజినల్ది. మరి ఇది అప్పట్లో ₹230, కానీ దీనికే ఎక్కువ సేల్ పోతుంది. ఒకసారి ఇది వాడిన వాళ్ళు మళ్ళీ ఇదే అడుగుతున్నారు. నాకు అప్పుడు దీని మీద కొంచెం నమ్మకం అనేది బాగా కలిగింది సార్, ఆ ఆయిల్ రిజల్ట్ చూశాక. సో తర్వాత చేద్దామా వద్దా, మన వాళ్ళు వదలరు కదా, మన లీడర్లు గ్రూప్లో యాడ్ చేశారు. కంటిన్యూస్ గా మీటింగ్స్. ఎంఎస్ఆర్ గారు దీన్ని నేను డిసైడ్ అవ్వటానికి మెయిన్ రీజన్ కొన్ని ఉన్నాయి సార్. ఇందులో నేను వెస్టేజ్ లో ఎందుకు పని చేస్తున్నాను అనేది డిసైడ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను డిసైడ్ అవ్వలేదు, మా లీడర్స్ దీని గొప్పతనాన్ని చూపించి డిసైడ్ అయ్యేలాగా చేశారు. గుర్తుపెట్టుకున్న ఇక్కడ ఆ, ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన వ్యక్తిని ఒక లీడర్లుగా మనం మార్చాల. దానంతట భూమి మీద ఏది తయారు కాదు. చాలా మంది దీంట్లో ఉన్న తప్పుడు అవగాహన ఏంటంటే మంచి లీడర్ లేడు సార్ అంటారు. మంచి లీడర్లు రారు సార్, మనం తయారు చేయాలి. సో నన్ను స్టార్టింగ్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న వ్యక్తిని ఎంఎస్ఆర్ గారు మీటింగ్ మళ్ళీ కొండేపులో రిక్వెస్ట్ చేసి మా శివకోటి సారు మేడం వాళ్ళు ఆ కొండేపులో మీటింగ్ పెట్టించడం జరిగింది. మనకి కొండేపులో మీటింగ్ తర్వాత గురువు గారు మా షాపుకి రావడం జరిగింది. సో అక్కడ నేను ఫస్ట్ వెస్టేజ్ లోకి దీన్ని చెయ్యాలి, దీంట్లో ఫ్యూచర్ ఉంది అని డిసైడ్ అయ్యింది. గురువు గారు నాతో సపరేట్ గా మా షాప్ వచ్చి మా ఇద్దరి మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ తోటే దీని లోతు ఏంటనేది అర్థమైంది సార్ నాకు. ఆ తర్వాత డిసైడ్ అయ్యి కంప్లీట్ గా ఆ షాప్ మొత్తం మా భార్యకి అప్పగిచ్చేసి 1.5 year నుంచి సార్, 1.5 year నుంచి ఫుల్ టైం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెలకి యావరేజ్ ₹1,00,000 వస్తున్నాయి, కొంచెం అటు ఇటుగా. ఇది నేను నా వెస్టేజ్ జర్నీ సార్. సో నేను వెస్టేజ్ లోకి చెప్పాను కదా, ఫుల్ టైం గా రావడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి సార్ దీంట్లో నిలబడటానికి రావడానికి. ఫస్ట్ కారణం ఏంటంటే స్టార్టింగ్ లో బిజినెస్ లోకి వచ్చినప్పుడు మనం చాలా మంది చేసే తప్పులు సార్ ఇవి. తప్పులు అనే కంటే కూడా తెలియక చేస్తుంటాం. ఎందుకంటే మనం ఒక రంగంలో నిర్ణయం తీసుకోవాలి అంటే చెయ్యాలా వద్దా, ఈ బిజినెస్ బాగుంటుందా లేదా అని నిర్ణయం తీసుకోవడానికి ఎవరిని అడగాలి? ఆ రంగంలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళని అడగాలి. అంటే ఎవరైతే ఆ రంగంలో బాగా సంపాదించి ఈ డక్కముక్కీలన్నీ తిని సక్సెస్ అయ్యారో వాళ్ళని అడగాలి. కానీ మన వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వెస్టేజ్ మీటింగ్ వినింది మనం, కంపెనీ గురించి తెలుసుకుంది మనం వెళ్ళి ఇంటి పక్కన పిన్నిని, ఆడబిడ్డని, తోడికోడల్ని, జీవితంలో సక్సెస్ కి వాడికి అసలు సంబంధం ఉండదు, వాడితో డిస్కస్ చేసి వాడు బెదరగొట్టేసరికి వామ్మో అని చెప్పి ఫోన్లు ఎత్తట్లా. నా పరిస్థితి కూడా అదే సార్. నేను మీటింగ్ వచ్చాను, మీటింగ్ లో మొత్తం డామ్ దూమ్ అన్నారు. ఇంటికి వచ్చి మా మిస్సెస్ కి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక చెప్పేసరికి వాళ్ళు మామూలుగా, ఒరే నువ్వు ఇప్పుడైనా జాయిన్ అయింది, ఒరే స్వామి ఇది 2018లోనే వచ్చింది, కొండేపంత గబ్బు గబ్బు అయింది, అందరికి తెలిసిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చినవా అని చెప్పి నన్ను మామూలుగా లేచిన బుడకని వీళ్ళు చిన్నగా గుచ్చారు. ఇక దెబ్బతోటి మన మైండ్ ఎలా పనిచేసి చెప్పమంటారు సార్, నీకు సలహా ఇచ్చే వ్యక్తి
పరమ బేవర్స్ అయినా కానీ మన ఇంటి పక్కనోడు చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి మన మైండ్ ఇదే తీసుకుంటది. అంటే ఇతను కనపడుతున్నాడు కదా ఇప్పుడు, అందుకని చెప్పి ఇదే తీసుకుంటది. సో నా మైండ్ కూడా నన్ను మోసం చేసింది సార్. అందుకని ఫోన్ ఎత్తలా కొన్ని రోజులు. మళ్ళీ ఎందుకు, ఆడేమో గొప్ప తండ్రి, వీళ్ళేమో బెదర కొట్టారు. సో ఇట్లాగా నేను ఆగిపోయినప్పుడు మళ్ళీ మా వాళ్ళు కాల్ చేశారు, ఏంద్రా ఆయన ఫోన్ ఎత్తలేదంటే, మీరేమో ఒక లక్ష ఎంట్రీ, కారు ఎంట్రీ, విమానం ఎంట్రీ, ఇది ఊళ్ళో ఎవడో చెబుతున్న అందరికి చెప్పినాడు, మేము జాయిన్ అయ్యాము, మేము చూసినాము, మేము చేసినాము అంటున్నారు, నేను రాను స్వామి అన్నాను. అట్ట కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా, నీకు చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఏ రంగంలో సక్సెస్ అయ్యారా అన్నాడు. ఇంతకు ముందు సక్సెస్ కాలేదు సార్, అసలు వాళ్ళకి సాలకి సక్సెస్ సంబంధం లేదన్నాడు. ఈ వెస్టేజ్లో మీటింగ్లకు వచ్చినారా, రాలేదు సార్. వెస్టేజ్ కంపెనీ గురించి తెలుసా, తెలవదు సార్. మరి తెలియనోడి కాడికి పోయి వెస్టేజ్ గురించి చెప్పి నువ్వెట్ట ఆగిపోతున్నావు, కొంచెం ఆలోచింపజేసింది సార్. అందుకని చెప్పి మళ్ళీ కొన్ని మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి వెళ్ళాక నాకు అర్థమైంది, ఓకే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక ఊర్లో చేసేది కాదు, ఇక్కడ తెలిసిపోయిందని చెప్పి కంపెనీని మనం ఆగడం ఎంతవరకు ధర్మం అని చెప్పి ఈ నెట్వర్క్ పొటెన్షియాలిటీ తెలుసుకొని అక్కడ మళ్ళీ మూవ్ అవడం జరిగింది. నేను చెప్పాను కదా సార్, ఇందులో సరే ముందుకెళ్ళాలి, మంచి ఫ్యూచర్ ఉందని అర్థమైంది. మంచి ఫ్యూచర్ ఉందని అర్థమయ్యి ఎలా ముందుకెళ్ళాలి అన్నప్పుడు నాకు అర్థమైంది ఒకటే సార్, ఎప్పుడైనా గురువు గారు రిపీటెడ్గా, ఎంఎస్ఆర్ గారు గురూజీ చాలా సార్లు చెప్తుంటాడు, నువ్వు కాపీ పేస్ట్ బిజినెస్, నువ్వు ఎవరిని కాపీ చేయాలి అంటే ఈ రంగంలో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఎవరై ఉన్నారో, మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాను లీడర్స్, కొత్త వాళ్ళకి పర్టికులర్గా కొంతమంది పాత వాళ్ళ లీడర్స్ కూడా ఇప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉండడం నాకు తెలుస్తూ ఉంది. ఇంక్లూడింగ్ నాకు ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఒక మాట రిపీట్ చేసుకుంటుంటుంది, నువ్వు కాపీ చేసే వ్యక్తి ఎవరై ఉండాలి అంటే ఆల్రెడీ ఆ రంగంలో ఎక్స్పర్ట్ ఎవరై ఉన్నారు. అందుకే అంటారు కదా, ఉత్తములతో సావాసం అత్తర దుకాణానికి పోవటం అంటుందంటే గురువు గారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆయన అనే మాటలో, నువ్వు క్రౌన్ డైరెక్టర్తో రోజు మాట్లాడుతూ ఉంటే ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ, ఆ థాట్స్ అవి మొత్తం తెలియకుండానే నీకు వచ్చేస్తూ ఉంటాయి. మనం బ్రాంచ్ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటే ఆ బ్రాంచ్ డైరెక్టర్ థాట్సే వస్తాయి. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నీ లక్ష్యం పెద్దదైనప్పుడు నువ్వు ప్రతిరోజు ఆ లక్ష్యం పెద్దగా ఉన్న వాళ్ళ మాటలు, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రతిరోజు వింటా ఉంటే ఆ వైబ్రేషన్ నీకు వస్తుంది, ఆ నాలెడ్జ్ నీకు వస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఇమీడియట్గా ఎవరున్నారు, ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు ఈ బిజినెస్లో అని చెప్పి నేను ఇప్పుడు చూశాను సార్. నాకు ఫస్ట్ కనెక్ట్ అయిన వాయిస్ సైదు సార్ది, నెక్స్ట్ నడక, నడవడిక, విలువలు, మాటలతోటి పెద్ద రాజ్యాన్ని స్థాపించవచ్చు అని ఎంఎస్ఆర్ గారిని చూసి నాకు అర్థమైంది. ఇంత పెద్ద టీంని ఎలా తయారు చేయొచ్చు, నెట్వర్క్ని ఏ రాష్ట్రంలో తయారు చేయొచ్చు అని మన సుబ్బయ్య శెట్టి సార్, వీళ్ళ ముగ్గురు నాకు కనెక్ట్ అయ్యారు సార్. వీళ్ళ ముగ్గురు వాయిస్ మీటింగ్స్ ఎక్కడుంటే అక్కడ చాలా జాగ్రత్తగా సార్. స్టార్టింగ్లో బిజినెస్లోకి వచ్చిన వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీటింగ్స్కి అటెండ్ అవడం సార్. భూమి మీద ఏ పనికైనా నేర్చుకోకుండా, దాంట్లో నువ్వు ఎక్స్పర్టు కాకుండా డబ్బులు రావు. మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, చాలా మంది, చిన్న ఎగ్జాంపుల్ చదువుతారు సార్. ఇప్పుడు ఒక లేడీ చిన్న టైలరింగ్, ఒక బ్లౌజ్ కుట్టడానికి 4-5 నెలలు టైం పట్టుద్ది నేర్చుకోవడానికి. సో మిషన్ కొనడంతో నువ్వు ఎంత పెద్ద మిషన్ బాగున్నా, మిషన్ ఎంత బాగున్నా, నువ్వెంత బాగున్నా, నువ్వు బాగుంటావు, మిషన్ బాగుంటే డబ్బులు రావు సార్. కస్టమర్ రారు నీ దగ్గరికి. మిషన్ కుట్టడం వచ్చాక నీ కాడికి కస్టమర్స్ వస్తారు. మంచి బ్లౌజ్ కుట్టడం తయారయ్యాక, నీవు నేర్చుకున్నాక నీ కాడికి ఖాతాదారులు వస్తారు. దీంట్లో కూడా అదే సార్. నీకు టీం రాదు, స్టార్టింగ్లో నీకు బిజినెస్ రాదు. ఎందుకు రాదు అంటే, ఆ బిజినెస్ని ఎలా చేయాలో, వచ్చిన లీడర్స్తో ఎలా మాట్లాడాలో, ఆ 10 మంది నీ కాడికి నెట్వర్క్ వస్తే ఆ 10 మందిని 100 మందిని ఎలా తయారు చేయాలో, ఏం చేస్తే, ఏం మాట్లాడితే ఆ టీం మనస్తాపానికి గురికాకుండా ఉంటుంది, ఆ టీం పడిపోకుండా ఉంటుంది, ఈ టెక్నిక్లను తెలవకుండా నువ్వు
చాలా మంది నేను చూసింది స్టార్టింగ్ లోని బిజినెస్ లోకి వచ్చినప్పుడు కొంతమంది ఏమో ప్రొడక్ట్లు ఒక 10-20 వేల రకాల ప్రొడక్ట్లు తీసుకొని వచ్చి దాన్ని అమ్మి దాంట్లో మార్జిన్ చూసుకుంటున్నారు కొంతమంది. ఇది ఒకటి అర్థమైంది. రెండో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండో కేటగిరీ ఆధార్ కార్డులు తీసుకొని ఇది ఎక్కడికైనా పోద్దామని చెప్పి దానికి గుద్దేసి ఐడి ఒక సబ్బు కొట్టించేసి దాన్ని వదిలేస్తున్నారు. ఈ డాడీకి పోతాడు ఎప్పుడు రాకపోతాడు అని. ఈ రెండు కేటగిరీలతోటి జనాలకు బిజినెస్ వెళ్ళింది సార్. ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఎక్కువ మంది నేను కొన్నాను అలా సబ్బు పేస్ట్ వాడాను నాకేం డబ్బులు రాలేదన్న. ఓరే ఎట్రా, నాకు ఏం చేయాలి మరి దీన్ని, ఎవరు ఇదే నా బిజినెస్ అంటే అని చెప్పి నాకు కొంచెం భయం వేసింది కూడా స్టార్టింగ్ లో. ఇంకా తర్వాత ఇది బిజినెస్ కాదు, ఎవరున్నారు దీంట్లో ఎక్స్పర్ట్స్, ఇంకేదో ఉంది నేను తెలుసుకోవాల్సిందని చెప్పి వీళ్ళ వీడియోస్ వెంట మొదలు పెట్టాను. సైదు సార్వి, ఎంఎస్ఆర్ గారివి, సుబ్బయ్య శెట్టి సార్వి. వీళ్ళ వీడియోస్ వెంట మొదలు పెట్టాక కొన్ని వీడియోస్ తర్వాత చెప్పాను కదా సార్, స్టార్టింగ్ లో వచ్చిన ఏ వ్యక్తి కూడా డోంట్ గో ఇన్ టు ద బిజినెస్. డైరెక్ట్ గా డబ్బుల కోసం స్టార్టింగ్ లో ఎదురు చూడొద్దు. నీకు ఈ బిజినెస్ లైన్ అర్థమైతే, ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలిస్తే, ఈ బిజినెస్ లో ఒక లీడర్ గా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయితే బిజినెస్ నీ వెనక పడిద్ది, డబ్బులు నీ వెనక పడతాయి. సో స్టార్టింగ్ లో మనం ఒక 6 months లేదా ఒక 40-50 ట్రైనింగ్స్ దాకా సార్ 10-15 వేలు తీసుకునే క్లర్క్ జాబ్కే హైదరాబాద్ పోయి ట్రైనింగ్లు తీసుకుంటున్నాము. 9 దేశాల్లో ఉన్న కంపెనీ కోట్ల రూపాయలు వాటా ఇస్తానన్న కంపెనీకి ట్రైనింగ్ ఉండదా సార్? ట్రైనింగ్ అవసరం లేదా? 3 తరాలకు అన్నం పెడతానంటుంది. చాలా మంది మనం ముందుగా చెప్పడం కూడా నువ్వు రానేని చూసుకుంటానని చెప్పి ఐడి చేపించి నెక్స్ట్ మంత్ లో డబ్బులు కనపడకపోయేసరికి ఇది ఫేక్, ఇది ఫ్రాడ్ అని చెప్పి జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో తీసుకెళ్లే మనం కూడా ఇందులో స్టార్టింగ్ డబ్బులు కనపడవు. ఎందుకంటే ఇది బిజినెస్. బిజినెస్ బిల్ట్ కావాలి అంటే బిజినెస్ నీకు అర్థం కావాలి ఫస్ట్. ఇప్పుడు దాకా నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు ఉన్న వాతావరణం వేరు. నువ్వు ఇప్పుడు దాకా కూలి పనులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెరిగిన వాళ్ళని ఒక్కసారిగా బిజినెస్ లోకి వచ్చి నీ కిందకి నెట్వర్క్ వస్తుంది. పని చేయటం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అలవాటు చేశారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పని చేయించుకోవాలా. ఈ బిజినెస్ లో అతి కష్టమైన పని ఏంటంటే సార్, మనల్ని మనం మార్చుకోవటమే. మిగతా అన్ని జరిగిపోతాయి సార్, మిగతా అన్ని దానంతరం జరిగిపోతాయి. మనల్ని మనం మార్చుకుంటే బిజినెస్ కు తగ్గట్టుగా బిజినెస్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా, స్టార్టింగ్ లో ఎవరు కూడా డబ్బులు ఇన్కమ్ చూడకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, మనకు సవాల్ ఏంటంటే మన కుటుంబాలన్నీ కూడా ఒకరి కింద పనిచేసిన కుటుంబాలు కాబట్టి మనకు అవే మాటలు వస్తాయి, అవే నడవడికి వచ్చింది. ఆ ఎమోషన్స్ చాలా లోలో ఉంటాయి. మన మెంటాలిటీ కూడా లో మెంటాలిటీ ఉంటుంది, మనది ఆ వర్కింగ్ మెంటాలిటీ ఉంటది. మాటలు కూడా వర్కింగ్ వస్తాయి. యాటిట్యూడ్ అంత తక్కువ లో రేంజ్ లో ఉంటది. ఇక్కడికి వచ్చేసరికి లీడర్ మెంటాలిటీ కావాలి, లీడర్ యాటిట్యూడ్ కావాలి. నీ ఎమోషన్స్ హైలో ఉండాలి, ఎనర్జీ హైలో ఉండాలి. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ చూడలేదు. అనే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, అవి మనకు ఉండవు ఇక్కడ. అదే అవి లేకనే ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలవక టీంలు ఎందుకు పడిపోతున్నాయో. చిన్న చిన్న మాటలు సార్, ఒక్కటే మాట గ్రౌండ్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా పూర్తిగా బిజినెస్ స్థాయికి చేసింది. ఒకటే మాట. నేను నా వెస్టేజ్లోకి వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే సార్, మాటలతోటి గురువు గారు ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ గారు మాటలు విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బిజినెస్ మొత్తం ప్రొడక్ట్ నాలెడ్జి, పీపీటీలు, కంపెనీ ప్రొఫైలు ఇవన్నీ చెప్పడం ఒక ఎత్తు, సార్. కానీ బిజినెస్ లోకి వచ్చే వ్యక్తి ఫస్ట్ చూసేది ఎవరంటే నన్ను, నేను జాయిన్ చేసిన వ్యక్తి. దీంట్లో డిసైడ్ అవ్వాలి, వెస్టేజ్ లో ఫ్యూచర్ ఉంది అని నువ్వు మీటింగ్ తీసుకెళ్లి చూపించినా, కూర్చోబెట్టినా అతను ఎందుకు నిలబట్టలేదు, ఎందుకు లీడర్ కావట్లేదు అంటే నాలో ఏదో లోపాలు ఉన్నాయి. అతను నడుస్తుంది నాతోటి, నా మాట తీరు బాసిజంగా ఏమైనా ఉందా, కమాండ్ చేసినట్టుగా ఉందా, అప్ లైనర్ నువ్వు డౌన్ లైనర్, నీది క్యాస్ట్ నాదా క్యాస్ట్, ఇలాగేమైనా మాట్లాడుతున్నానా, నా మైండ్ లో ఈ బిజినెస్ మీద అసలు కింద వాళ్ళని ఎలా చూసుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఎంఎస్ఆర్ గారిని చూశాక షాక్ అయ్యా. ఎందుకంటే బిజినెస్ ని నేను చూసిన కోణం వేరు, ఆయన నాకు చూపించిన కొత్త కోణం వేరు సార్. చాలా కొత్తగా చూపించాడు. ఓకే, ఈ బిజినెస్ లో నడవాలి అంటే నాతో నడవాలి కొత్తగా వచ్చిన వ్యక్తి. బిజినెస్ ని చూడడు సార్, బిజినెస్ తర్వాత చూస్తాడు. కనెక్ట్ అయినాక తన ప్రయాణాలు తన పరిగెడతాడు, కానీ కనెక్ట్ అయినాక ఆ పర్సన్ నడవాల్సింది నాతోటి.
నేను చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇంతకు ముందు ఎందుకు టీములు పడిపోతారు, ఎందుకు లేవట్లేదు అని అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఒకటే సార్, సింపుల్ లాజిక్. మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఇబ్బంది అవటం వల్ల, అంటే మన నోట్లోనే బిజినెస్ ఉంది, మన మాట సరిగ్గా ఉంటే, చిన్న మాట, ఎంఎస్ఆర్ గారు ప్రధాన ఆయుధం సార్, నాకు మాటలతోనే బిజినెస్ ని కట్టుకోవచ్చు అని మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు మా మీటింగ్స్ విన్నాకే నాకు అర్థమైపోయింది సార్. ఇంత వినయంగా, ఇంత రెస్పెక్ట్ఫుల్ గా జనాలతోటి, ఇంత దగ్గర దగ్గర 9,000 మంది నెట్వర్క్ ఇప్పుడు నాకు ఇంత స్పీడ్ గా తయారు చేయడానికి కారణం ఏంటంటే, ఆయన మీటింగ్స్ లో ఆయన కింద వాళ్ళతో ఉండే విధానాన్ని చూసి అదే నేను అడాప్ట్ చేసుకున్నా. సో ఇక్కడ అదే సార్, స్టార్టింగ్ లో ఎవరు కూడా దయచేసి ఇది బిజినెస్ ని బిల్డ్ చేయాలి అంటే, బిజినెస్ ని పెట్టాలి అంటే మనకు ఫస్ట్ బిజినెస్ ఓనర్ లాగా మనం తయారవ్వాలి. మనం తయారు కాకుండా టీం రాదు. మళ్ళీ చెప్తున్నా, వచ్చినా నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే, మళ్ళీ చెప్తున్నాను సార్, ఇప్పటిదాకా మనకి చెప్పాను కదా, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఒక లీడర్కి మనకు తెలియదు ఇప్పుడు దాకా. చిన్నప్పటి నుంచి ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవి మనకు బుక్స్ లో ట్రైనింగ్ ఇచ్చినవి వేరు, ఇది బతకడానికి మన కాడ ఉన్న స్కిల్స్ వేరు. ఈ స్కిల్స్ మన కాడ లేకపోవడం వల్ల టీములు వస్తున్నాయి, వచ్చేసరికి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలవక ఆగం ఆగం అయిపోయి మన ఓన్ స్టైల్ వెళ్ళిపోయి వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు చిన్న చిన్న కారణాలు బయటికి వెళ్ళిపోతే, నేను ప్రయత్నిస్తున్నాను నా వల్ల కావట్లేదు, నేను ప్రయత్నిస్తున్నాను నా వల్ల కావట్లేదు, ప్రయత్నిస్తున్నాం కానీ ఏసిన మొక్క ఏసినట్టు ఎందుకు ఆడిపోతుంది, ఏసిన మొక్క ఏసినట్టు ఎందుకు ఆడిపోతుంది, పెట్టిన గుడ్డు పెట్టినట్టు ఎందుకు మురిగిపోతుంది. ఇది ఆత్మ పరిశీలన ఎప్పుడైతే చేసుకోవడం స్టార్ట్ చేశానో నేను, నాకు అర్థమైంది సార్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్కి వెళ్ళాక. సో ఇక్కడ చెప్పాను కదా సార్, ఈ బిజినెస్ లో నేను నిలబడటానికి గల కారణాలు 3 ఉన్నాయి సార్. ముగ్గురు వ్యక్తులు. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, బయట కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, మరి జనాలు ఎందుకు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. మనం చాలా మంది, నేను హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఏం చెప్తున్నారంటే, అన్న వాడుకన్నా బాగుంటాయి, వాడుకన్నా ఇది జనానికి బాగుంటది, ఇది వాడుకుంటే మోకాలు నొప్పులు రావు, ఇది చెబుతున్నారు. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, జనాలు 2 మాటలు వింటారు, ఒకడు డాక్టర్, 2 యాక్టర్. నువ్వు నీ మాటలు జనాలు వినాలి అంటే నువ్వు డాక్టర్ అన్న అయి ఉండాలి, లేకపోతే టీవీలోకి వచ్చి యాడ్ ఇచ్చే యాక్టర్ అన్న అయి ఉండాలి. ఈ 2 నేను కానప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళి ఈ ప్రొడక్ట్ తీసుకో బాగుంటది అని చెబితే జనాలు పిచ్చోళ్ళ. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రొడక్ట్ ని తీసుకొని ఎవరికి చెప్పకూడదు. ఏం చెప్పాలి మరి అన్నప్పుడు, అప్పుడు సైదుల్ సార్ మీటింగ్ విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ఆల్రెడీ బయట హెల్త్ పాడవటానికి గల కారణాలు బయట ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల. ఎందుకు టీవీలు, యాడ్లు, ప్రమోషన్లు వచ్చాక మనకి కల్తీ ప్రొడక్ట్లు ఎక్కువైపోయినాయి. ఏ ప్రొడక్ట్ అయినా జనాల చేత వాడిపించచ్చు అని చెప్పి సెలబ్రిటీలకు ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు మన దగ్గర కల్తీ ప్రొడక్ట్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఇది పెరగడానికి కారణం టీవీలు, యాడ్లు, ప్రమోషన్లు. సో కల్తీ పెరగడానికి డైరెక్ట్ సెల్లింగ్, వెస్టేజ్ కంపెనీ. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, 9 దేశాల గవర్నమెంట్లు కానీ, చాలా దేశాల గవర్నమెంట్లు కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? ప్రతి ఊరికి ప్రతి మండలానికి వచ్చి ఒక షాప్ పెట్టించి అసలు ఈ ప్రొడక్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి అంటే, సింపుల్ లాజిక్, డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ గా కంపెనీలో ప్రొడక్ట్ తయారైద్ది, షాప్కి వస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్లకి యాడ్లు ఇచ్చే వాళ్ళు, ప్రమోషన్లు, టీవీలు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి, వాడిన వ్యక్తి తనకు బాగుంటే బాగుందని ఇంకొకరికి చెప్పాల. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, వెస్టేజ్ లో కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ జరగాలి అంటే ఇక్కడ యాడ్ ఇచ్చేది ఎవరంటే వాడిన వ్యక్తి. ఒక వ్యక్తి వాడుకొని తనకు బాగుంటే ఇంకొకరు ప్రొడక్ట్ రెఫర్ చేయాలి. ఇక్కడ ఏ వ్యక్తి బాగలేదన్నా ఆ ప్రొడక్ట్ అక్కడితో ఆగిపోద్ది. ఇక్కడ రిస్క్, రెస్పాన్సిబిలిటీ కంపెనీ ఓనర్ మీద ఉంటది. సో ప్రొడక్ట్ కల్తీ చేసినా, క్వాలిటీ తగ్గించినా 100% బిజినెస్ ని తీసుకోవాల్సింది కంపెనీ ఓనర్. అది డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం. సో ఇక్కడ ఈ పాయింట్ సైదుల్ సార్ దగ్గర తెలుసుకున్నాను సార్ నేను. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళాలి అంటే తీసుకోమని చెప్పకూడదు, ఎందుకు వాడుకోవాలో క్లారిటీ ఇవ్వాలి అని ఆయన మీటింగ్కి వెళ్ళాక అర్థమైంది.
ఈ రోజు దాకా సార్ నేను ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఐడి తీసుకోండి, జాయిన్ అవ్వండి, ఇది వాడుకోండి బాగుంటుందని నేను చెప్పలేదు సార్, చెప్పను కూడా. ఈ ఈ ఈ జనాలకి ఎప్పుడు కూడా మనం వాడుకోమని చెప్పకూడదు, ఎందుకు వాడుకోవాలో చెప్పాలా. అది ఆయన రివర్స్ సైకాలజీ ఉపయోగిస్తున్నాడు సైదుల్ సార్. నాకు అర్థమైంది, ఓకే జనాల్లోకి ఎలా వెళ్తే బాగుంటుంది. చాలా మంది కొత్త కొత్త రకాలుగా వెళ్తున్నారు సార్. బట్ నాకు నచ్చిన స్టైలు, నాకు బాగా అనిపించిన స్టైల్ ఏంటంటే ఈ స్టైల్ అయితే బాగుంటుందేమో అనిపించింది. సో అందుకని ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలో క్లారిటీ ఇవ్వటం మొదలు పెట్టాను సార్. మొదలు పెట్టాక కొత్త స్టైల్ ఎంచుకున్నాక బిజినెస్ హోమ్ మీటింగ్స్ బాగా సక్సెస్ అవటం మొదలైంది. ఇది ఫస్ట్ నేను బిజినెస్ లోకి ప్రొడక్ట్స్ ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆయన మీటింగ్ ద్వారా తెలుసుకున్నాను సార్. రెండోది, నేను బిజినెస్ ఓకే ప్రొడక్ట్ ఎలా వెళ్ళాలో ఓకే, ప్రొడక్ట్ అమ్మటం కాదు కదా, ప్రొడక్ట్ ఇంటికి వెళ్తే బిజినెస్ రాదు. ఏం చేయాలి, నెట్వర్క్ ని ఎలా వచ్చిన నెట్వర్క్ వచ్చిన కస్టమర్స్ ని ఏం చేయాలి, పెద్ద నెట్వర్క్ ఎలా తయారు చేయాలన్నప్పుడు సెకండ్ ఎంఎస్ఆర్ గారి కాడ నేను నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే, గురువు గారి దగ్గర చిన్న చిన్న మాటలతోటే పెద్ద పెద్ద మనుషులు గెలుస్తాడు ఆయన. నాకు బాగా అనిపించింది సార్. నేను ఇదివరకు బిజినెస్ ని చాలా మంది దగ్గర విన్నాను, కానీ గురువు గారి దగ్గర విన్నది కొత్త కోణం. చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు, హత్తుకునేటట్టు మాట్లాడుతున్నాడు, నొచ్చుకోకుండా మాట్లాడుతున్నాడు మీటింగ్స్ లో. ఆయన వెనకాల జనాలు తండోపుతండాలుగా ఎంఎస్ఆర్ దేవుడు అని చెప్పి జనాలు ఎంట పడతా ఉన్నారు. ఇంతమంది క్రౌడ్ ఎలా తీసుకొని వస్తున్నాడు మీటింగ్స్ దాకా, అసలు ఏం మాట్లాడితే జనాలు వస్తున్నారు అని చెప్పి ఒక 20-30 ట్రైనింగ్లు చాలా ఆయన బాగా మానిటర్ చేశాను సార్. ఆయన డ్రెస్ కోడ్ ఏంటి, ఎలా మాట్లాడుతున్నాడు, నేను ఎలా మాట్లాడాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఎలా మాట్లాడాలి, నా మాట తీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. అంటే ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లో ఒక వ్యక్తి ఎలా ఉంటే ఈ భూమి మీద బతకొచ్చు, మాధవుడు ఎలా అవుతాడు, సో ఇలాంటివన్నీ కూడా ఆయన అక్కడ మీటింగ్ లోనే చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉంటే టీం వచ్చింది, వైట్ పేపర్ లాగా ఉండాలా. సో ఇవన్నీ కూడా నాకు కొత్తగా అనిపించినాయి. అంటే ఇప్పుడు దాకా నేను బిజినెస్ విన్నది వేరు, ఈయన నాకు చూపించింది వేరు. ఇక గురువు గారు ఆ మాటలు విన్నాక కొద్ది కొద్దిగా ఈ మాటలు కాదు సార్ నావి, ఈ మైండ్ సెట్ కాదు నాది. చాలా దారుణంగా ఉండేవాడిని. దారుణం అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పించే విషయాలు, కుట్ర, జలసి, ఓవర్గా మాట్లాడటము, రైట్, డ్రెస్ కోడ్ సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి వచ్చిన వారసత్వ సంపదలు. ఈ సంపదలన్నీ కూడా గురువు గారి మీటింగ్ లోకి వెళ్ళి కూర్చొని మాటలతోటే ఎంత పెద్ద మనిషినైనా జయించవచ్చు. నోటిలోని మాట నుదుటి మీద రాత అంటారు కదా, అది గురువు గారిని చూశాక నాకు అర్థమైపోయింది. ఒక్క లీడర్ కూడా ఎంఎస్ఆర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడు. అది ఎందుకంటే ఆ ముందు బిజినెస్ సీక్రెట్ అదే సార్. ఫస్ట్ గురువు గారు తన యాటిట్యూడ్ తోటి మనసును గెలిచి తర్వాత బిజినెస్ కనెక్ట్ చేయించుకుంటారు. ఫస్ట్ ఏ వ్యక్తినైనా తన మనసును హత్తుకుపోయేటట్టుగా ముందు తనను గెలుస్తాడు, తర్వాత బిజినెస్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు సార్. సో వెస్టేజ్ లో నేను తెలుసుకున్న సీక్రెట్ ఒకటే సార్, మన కిందకు వచ్చే వ్యక్తి ఏ వ్యక్తితోటైనా మనం చూపించే ప్రేమ, రిసీవింగ్, మనం మాట్లాడే మాట తీరు, నువ్వు ఇచ్చే గౌరవం, వీటిని బట్టే వాళ్ళు మనతో జర్నీ చేస్తారు. కానీ చాలా మంది పెద్ద 10 అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. పై వ్యక్తులతోటి ఉన్న రిలేషన్షిప్ కింద వ్యక్తులతో ఉన్నట్ల. గురువు గారు ఎక్సలెంట్ సార్, మన అందరికీ ఆదర్శం. ఎంఎస్ఆర్ గారు అంటే దేవుడు. నిజంగా ఒక క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎలాగో మన డైరెక్ట్ సెల్లింగ్ కి మనందరికీ ఎంఎస్ఆర్ గారు అలాగా. కానీ ఆ గురువుని పూజించుకోవడం తప్పలేదు, కానీ అదే పూజ, అదే గౌరవం మనకు పీవీలో వస్తుంది. ఎవరు కస్టమర్లే దేవుళ్ళు అంటారు. ఆ కింద డౌన్ లైనర్స్ తోటి ఆ రిలేషన్షిప్ లేకపోవటం వల్ల పైకి పోయే ప్రేమ కిందకి ప్రసరించట్లా. అందుకనే టీము నిలబట్టలేదేమో అని నాకు డౌట్ వచ్చింది సార్ చాలా మందిని చూశాక. సో ఇక్కడ మరి గురువు గారు నాకు ఒకటే అనిపించింది, గురువు గారు నాతో ఎలా ఉంటున్నాడు, నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నా ఇంటికి వస్తే ఎలా ఉంటున్నాడు. గురువు గారు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, తనకి పార్టీ ఫీలింగ్ లేదు,
కుల మత భేదాలు ఏమీ లేవు ఆయనకి. పేద ధనిక ఏమీ లేదు. నా ఇంటికి వస్తే కింద కూర్చున్నాడు. నేను ఏదన్నా మాట్లాడినా నవ్వుతా మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి కూడా నా ముఖం మీద నువ్వు ఇది అని చెప్పట్లా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గురువు గారు నాతో ఎలా ఉంటున్నాడో నేను అదే కింద కాపీ చేయాలి కదా. ఈ బిజినెస్ మొత్తం కాపీ పేస్ట్ సార్. నేను ఆయన మాటలు వింటున్నాను, చప్పట్లు కొడుతున్నాను, కిందకి పోయేలకు మాత్రం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా. నాకు అర్థం కావట్లా. అరే అలా ఉండకూడదు. గురువు గారు నాకు మనసుకు నచ్చింది ఎందుకు, నేను ఆయన వెనక ఎందుకు పడిపోతున్నాను? ఆయన యాటిట్యూడ్ చూసి ఆయన కనెక్ట్ అయిపోతున్నా. మరి నేను కింద వాళ్ళతో ఎలా ఉండాలి బిజినెస్ రావాలంటే? నా పైన లీడర్ నా మీద ఏ ప్రేమ చూపిస్తున్నాడో అదే ప్రేమ నా కింద వాళ్ళ మీద చూపిస్తే ఆటోమేటిక్ గా అందరూ వచ్చి మనం వెతుక్కుంటారు సార్. కానీ నేను ఆదమరిచిపోయి చప్పట్లు కొట్టేసి ఆ మైకంలో ఎక్సైట్ అయిపోయి ఆయన దేవుడు తిరుగుతా ఉన్నాను. నేను అనిపించుకోవాలి కదా. ఇది నాకు అర్థమైపోయింది సార్ బిజినెస్ లో. నేను ఆయన మొక్కుతున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. ఎస్, మొక్కాలి, ఆరాధించాలి, ఎందుకంటే ఆయన ఒక ఆదర్శం. కానీ ఇక్కడ నాకు చెక్కు రావాలి అంటే, నాకు డబ్బులు రావాలి అంటే నన్ను కొంతమంది ఆరాధించాలి, నా వెనక కొంతమంది రావాలి కదా. అప్పుడు నేను ఆయనలాగా మారితే కదా రెగులు వచ్చేది. ఇది వదిలేసా నేను. అంటే ప్రైమరీ థింగ్ వదిలేసా, మారటం వదిలేసి ఎక్సైట్ అయిపోయి తిరుగుతా ఉన్నా. ఇది అర్థమైంది సార్ నాకు గురువు గారి మీటింగ్ లో పోయాక. మారితేనే మనుగడెక్కడా. ఆయన ఎలా ఉన్నారో మ్యాక్సిమం టచ్ చేయడం కష్టం సార్. గురుగారు లాగా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవడం కష్టం. ఎందుకంటే ఆయన మంచితనం జీన్స్ లోనే చాలా విషయాలు ఉన్నాయి ఆయనలో. మనం ఎంతో కొంత 60-70% ఆయన లాగా ట్రాన్స్ఫార్మ్ కాగలిగితే బిజినెస్ వస్తుంది సార్ మనకి. సింపుల్ లాజిక్ సార్. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఎస్ఆర్ గారిని చూశాక నేను బిజినెస్ ని కొంచెం డీకోడ్ చేసి చూసిన విధానం అనమాట. మనం ఒక్క ఉదాహరణ సార్, మన బిజినెస్ ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, మన మైండ్ లో కొన్ని ప్రింటింగ్స్ ఉంటాయి. ప్రింటింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అత్తయ్య ఒకరు ఉన్నారు. ఆవిడకి ఏంటంటే చెప్పాం కదా, ఏదో అప్పుడెప్పుడు నన్ను ఒక మాట అని ఉంటుంది, కొంచెం హార్ష్ గా మాట్లాడి ఉంటుంది. మన మైండ్ లో ఏముంటదంటే ఆవిడ మీద షీఈ్ బ్యాడ్, ఈవిడ మంచి వ్యక్తి కాదని ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకో వ్యక్తి ఉన్నాడు ఊర్లో, వాడేదో తాగుపోతాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క పర్సన్ మీద ఒక్కొక్క జ్ఞాపకాలు మన మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇది ఇతని ఈ పార్టీ, ఇతని ఈ కులము, ఇవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇక బిజినెస్ లో వచ్చేకి ఏం జరుగుతుందంటే, నువ్వు ఏ వ్యక్తి కాడికి వెళ్ళాలన్నా ఆ వ్యక్తి మీద ఆల్రెడీ ప్రింటింగ్స్ నీ మైండ్ లో ఉండటం వల్ల నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు నీ ముఖంలో ఉండే ఎక్స్ప్రెషన్స్ మొత్తం అవతల కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కాడికి వెళ్ళినప్పుడు మనకి ఏమనిపించింది, ఇతను వస్తున్నారాడా, ఇతను మంది ఈ పార్టీ కదా, ఆ పార్టీ కదా, ఇతను ఈ క్యాస్ట్ కదా, ఆ క్యాస్ట్ కదా, నీ మైండ్ లో ఎన్ని పెట్టుకొని పోతున్నావు. ఆటోమేటిక్ గా నువ్వు మాట్లాడే మాట అతనికి అర్థం అవుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే, నేను బాగా చెప్పాను ఎందుకు బిజినెస్ రావట్లేదు అనుకుంటున్నాం. గురువు గారు నేను తెలుసుకున్న టెక్నిక్ ఏంటంటే, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు నాదే అన్నట్టు కూర్చుంటాడు. ఏ పార్టీ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఆ పార్టీ నా పార్టీ అన్నట్టు చూస్తాడు. అంటే ఆ కొత్త పాత లేకుండా, మైండ్ లో ప్రింటింగ్స్ ఏమీ లేకుండా ఫస్ట్ వెళ్ళి ఆ మనిషికి నువ్వు నేను ఒకటే అనే భావన తీసుకొని వస్తాడు. ఎప్పుడు మళ్ళీ చిన్న స్థాయి వ్యక్తి కనపడ్డా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే రెస్పెక్ట్ చూపిస్తాడు. అందుకే సార్ జనం తండోపతండాలకు వెళ్తున్నారు ఆయన గురువు గారి వెనకాల. నాకు అర్థమైంది ఏంటంటే, అరే మనిషికి మనం చూపించే రెస్పెక్ట్, ప్రేమ, రిసీవింగ్ ని బట్టి ఇక్కడ లీడర్లు కనెక్ట్ అవుతారు. అంతేగాని మనం ప్లాన్ సూపర్ గా చెప్పినా, ప్రజెంటేషన్ సూపర్ గా చెప్పినా అది కనెక్ట్ అయినాక నేర్చుకుంటాడు. అది ఎప్పుడంటే కనెక్ట్ అయ్యాక. బట్ నువ్వు ఫస్ట్ కనెక్ట్ చేయాలి అంటే గురువు గారు మనకిచ్చిన ప్రధానమైన ఆయుధం మనిషి యొక్క మనసును గెలవాలి, అతని దగ్గర మంచి ఒపీనియన్ రావాలి. సో సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు నేను మన మాధవనాయుడు సార్ ఇంటికి మొన్న వెళ్ళాను, ఎగ్జాంపుల్ చెబుతున్నా. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నేనేం గుర్తుపెట్టుకుంటాను చెప్పండి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మేడం గారు మంచినీళ్ళు ఇచ్చి లంచ్ చేయించి, నేను మేడం తిన్నాను అన్న చాలా రెస్పెక్ట్, రిసీవింగ్ ఈ మొత్తం కూడా ఒక హై లెవెల్లో ఇచ్చారు. నాకేం గుర్తుంటుందంటే, మళ్ళీ మాధవనాయుడు సార్ అన్నప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు ఆల్రెడీ నువ్వు ఇచ్చిన రిసీవింగే నా మైండ్ లో గుర్తుండిపోద్ది. సో ఇక్కడ ఒక వ్యక్తికి ఇంటికి వెళ్ళాలి అన్నా, అతనికి ఫోన్ చేయాలి అన్నా, అతను నీతో బిహేవ్ చేసిన విధానం గుర్తుండిపోద్ది ఇక్కడ. కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఇక్కడ కూడా
అంతే సార్. ఒక లీడర్ నీ కిందకు వచ్చినప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్ నీ కింద కొత్తగా వచ్చినప్పుడు, నువ్వు అతని మీద చూపించే ప్రేమ, అతనితో మాట్లాడే విధానం, మనల్ని మనం తగ్గించుకొని అతనికి ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్, రిసీవింగ్, ఇవన్నీ కూడా జీవితాంతం నీ వెనక నడవాలా నడవద్దా అనేది డిసైడ్ చేసిద్ది. ఇది నా గురువు గారిని చూశాక, అరే రే రే, బిజినెస్ చాలా చిన్నది కాదు, ఈయన మామూలు వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు దీన్ని. ఈ యాటిట్యూడ్ సరిగా లేకనే పెద్ద పెద్ద లీడర్స్ వచ్చినా కానీ పడిపోయారు. మన మాట తీరు కరెక్ట్ గా లేక, మన డిసిప్లిన్ సరిగ్గా లేక, మన యాటిట్యూడ్ సరిగా లేక. ఇది అర్థమైపోయింది సార్. దీంట్లో లెజెండ్ ఎవరంటే, గురువు గారిని కాపీ చేసి దాన్ని తాట తీస్తున్న వ్యక్తి మనకి ఈయన, మన మాధవరాజ్ సార్. యాటిట్యూడ్ పక్కన పెట్టండి సార్. నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక కీ పాయింట్, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఆయన వాడే అస్త్రం ఏంటంటే, మాధవరాజ్ సారు ఎవరి కాడికని వెళ్ళలేమండి సార్, ఏ లీడర్ కాడికని వెళ్ళలేమండి. ఇప్పుడు ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్తే ఆ హోటల్ ఎప్పుడు చూడ్డా ఆయన, కానీ వాళ్ళ ముందు హోటల్ ఎక్సలెంట్ సార్, ఈ హోటల్ ఇడ్లీ ఎక్సలెంట్ సార్, ఈ హోటల్లో మన స్టవ్ ఎక్సలెంట్ సార్ అంటాడు, గ్లాస్ కనపడితే గ్లాస్ ఎక్సలెంట్ సార్ అంటాడు, ఏది కనపడితే అది వీళ్ళు ఎక్సలెంట్ సార్, వీళ్ళు పాజిటివ్ ని బ్లడ్ లో నింపుకున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు ఆప్యాయంగా ప్రేమగా ఉండాలి అంటే, మనతోటి బాగుండాలి అంటే వాళ్ళ గురించి పాజిటివ్ మాట్లాడాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తామో మనకు కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇది ఇలా మాట్లాడాలి అనేది గురువు గారిని కాపీ చేసిన మాధవనాయుడు సార్ వీళ్ళతో జర్నీ చేశాక నాకు ఆ సీక్రెట్స్ తెలిసి సార్. మూడు, ఇంకొక డౌట్ ఏంటంటే, రెండు విషయాలు అర్థం చేసుకోండి సార్. ప్రొడక్ట్ బాగుండాలి, దాన్ని ఎలా జనాలకు తీసుకెళ్లొచ్చు, ఒక పాయింట్. రెండో పాయింట్ నేను గురువు గారి దగ్గర తీసుకుంది ఏంటంటే, ఎలా మాట్లాడితే జనాలు మన వెనక నడుస్తారు, ఎలా మాట్లాడకూడదు, ఈ టెక్నిక్లు పట్టుకున్నాను సార్. రెండు. మూడు, నెట్వర్క్ ని ఎలా తయారు చేయాలి. చాలా మంది సార్ ఇది చైన్ సిస్టమ్ కదా, చైన్ దిగిపోతే నా పరిస్థితి, ఇంతకు ముందు చాలా చైన్లు దిగినాయి కదా, ఆ దాంట్లో చైన్ దిగింది, దీంట్లో తాడు దిగింది అంటున్నారు చాలా మంది. సో ఈ తాడు దిగడానికి గ్యారంటీ ఏంటి సార్ అని అడిగాడు. నాకు డౌట్ వచ్చింది, చైన్ సిస్టమ్ కదా, ఈ చైన్ దిగితే పరిస్థితి. మన సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్కి వెళ్ళాక, ఇప్పుడు సుబ్బయ్య ఒకవేళ తెగే పని అయితే, సుబ్బయ్య శెట్టి సార్ తాడు మైసూరు నుంచి ఆంధ్ర ఎట్టొచ్చింది, కొండేపుకి ఎట్టొచ్చింది ఆ తాడు, మధ్యలో ఎందుకు దిగలేదు ఆ చైను. సో ఇక్కడ జనాలు వాళ్ళకి తగ్గ చిన్న చిన్న స్థాయితోటి బిజినెస్ చూస్తున్నారు సార్. నాకు అర్థమైంది అది. నేను ఇంకొకటి అర్థం చేసుకునేది ఏంటంటే, నిజంగా బిజినెస్ కష్టం అయితే అందరూ కష్టం కావాలి, బట్ ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఆయనకి ఎందుకు 7 రాష్ట్రాల్లో టీం ఎందుకు వచ్చింది, భాషలు తెలవకుండా ఎక్కడికి వచ్చి టీం ఎట్టేశాడు. ఇది గురువు గారు ఎంఎస్ఆర్ గారు చాలా చిన్న కుగ్రామం నుంచి వచ్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని 2 రాష్ట్రాలు ఎట్లా తయారు చేశాడు. వీళ్ళిద్దరిని చూశాక నాకు అర్థమైంది ఒకటే సార్, ఒక ఏరియాలో మనం అందరినీ జాయిన్ చేయాల్సిన పని లేదు. నెట్వర్క్ ని బిల్డ్ చేయటం టెక్నిక్ తెలిస్తే చాలా సింపుల్. ఆ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన నెట్వర్క్ నాకు ఉంటారు, అంటే నాకు తెలిసిన చుట్టాలు, బంధువులు, నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళు నాకు ఉంటారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది, ఫస్ట్ మనం ఈ బిజినెస్ కి మనకి ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు మనల్ని చూసి ప్రొడక్ట్లు కొనుక్కుంటారు. తర్వాత వాళ్ళని ఎప్పుడైతే మీటింగ్ తీసుకొని వచ్చి దీంట్లో డెప్త్ ఉంది అని తెలిసేలాగా చేస్తామో, ఇదే సార్ బిజినెస్. ఈ పాయింట్ బిజినెస్. దానంతరం తెలవదు. సంతూర్ సబ్బుకి మహేష్ బాబు యాడిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు జనాలకు తెలుస్తుంది, కాబట్టి అతను కోట్ల రూపాయలు సంతూర్ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ కంపెనీ, వెస్టేజ్ కంపెనీ మనకు డబ్బులు ఎందుకు ఇస్తుంది, అదే యాపాకు సబ్బు రుద్దుకో, ఎంతమంది జనాలకు నువ్వు యాడిస్తే, ఎంత సేల్ పెరిగితే యాడిస్తుంది నువ్వే, కాబట్టి ఇక్కడ నీకే డబ్బులు ఇస్తానంటుంది. సో ఇక్కడ మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, దీని గొప్పతనాన్ని ఎంతమందికి తెలియజేస్తే అంత డబ్బులు ఇస్తానని చెబుతుంది. సో ఇక్కడ మనం పోయి చెబితే చీప్ అవుద్ది, కాదు. మీటింగ్ దాకా తీసుకొని వస్తే అందులో చాలా మంది రకరకాల ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, కాబట్టి వాళ్ళ ముందు కూర్చోబెడితే ఇక్కడ బిజినెస్ వచ్చిద్ది, వాళ్ళు దీని యొక్క గొప్పతనం తెలిసిద్ది. అప్పుడు వాళ్ళు కూడా కిందలో డిసైడ్ అవుతారు చేయాలి అని అర్థమైపోయింది సార్. సో నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళు తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టాను. వాళ్ళు ఎప్పుడైతే ఇందులో బిజినెస్ ఉందని అర్థమైందో, ఆరోగ్యం, ఆదాయం 2 ఉన్నాయని అర్థమైందో, ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ నెట్వర్క్ దగ్గరికి
పరిచయం చేశారు. ఇక్కడ సింపుల్ లాజిక్ సార్, మనం అందరినీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఊర్లో ఒక్క వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల్ని నిన్ను చూసి నీ క్లోజ్ గా ఉండే బిజినెస్ లోకి తీసుకొని వస్తే వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుకున్నాక వాళ్ళకి ఇందులో ఇన్కమ్ ఉందని తెలియచేస్తే తెలవదు, తెలియచేస్తే వాళ్ళు పోయి వాళ్ళ నెట్వర్క్ ను పుష్ చేస్తారు. సో ఈ విధంగా చూస్తే ఎంత నెట్వర్క్ అయినా మనం తయారు చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనకి ఒంగోలు కొండేపుకి వెస్టేజ్ ఎలా వచ్చింది? డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ గారు కానీ సిద్ధార్థ్ సింగ్ గారు నా దగ్గరికి రాలా. స్టార్టింగ్ లో మాకు శిరీష మేడం గారి దగ్గరికి ఫస్ట్ ఎంఎస్ఆర్ గారు వెస్టేజ్ తీసుకొని వచ్చారు. సార్ కి పరిచయస్తురాలు మేడం గారు కాబట్టి మేడం కి సార్ మీద అభిమానంతో వెస్టేజ్ లోకి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఆ మేడం వాళ్ళ ఫ్రెండ్ మా జ్యోతి మేడం వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని చూసి బిజినెస్ లోకి వచ్చారు. జ్యోతి మేడం ఫ్రెండ్ అంజలి మేడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంజలి మేడం ఫ్రెండ్ శ్రీదేవి మేడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. శ్రీదేవి మేడం ఫ్రెండ్ మా అక్క, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మా అక్కకి తమ్ముడు నేను. సో ఇక్కడ నన్ను పట్టుకోవడానికి డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ గారు కానీ సిద్ధార్థ్ సింగ్ గారు కానీ డైరెక్ట్ గా రాలా. మీరు బిజినెస్ ని బాగా డీకోడ్ చేస్తే ఎవరు క్లోజ్ గా ఉన్న వాళ్ళు తీసుకొని వస్తున్నారు. జాగ్రత్త చూడండి. నేను మా అక్కను చూసి జాయిన్ అయ్యా, మా అక్క శ్రీదేవి మేడం చూసి జాయిన్ అయింది, శ్రీదేవి మేడం అంజలి మేడం చూసి జాయిన్ అయింది, అంజలి మేడం మన జ్యోతి మేడం చూసి జాయిన్ అయింది, జ్యోతి మేడం శిరీష మేడం చూసి జాయిన్ అయింది, శిరీష మేడం ఎంఎస్ఆర్ గారిని చూసి జాయిన్ అయింది. సో ఇక్కడ కంపెనీని చూసి జనాలు వస్తుంది. మనం కింద ఎవరు క్లోజ్ గా ఉండే వాళ్ళని నమ్మి వాళ్ళు వస్తున్నారు స్టార్టింగ్ లో, తర్వాత బిజినెస్ కనెక్ట్ అవుతున్నారు. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఏరియాలో టీం వేయాలంటే ఆ ఏరియాలో అందరూ తెలిసి ఉండాల్సిన పని లేదు. ఒక్క వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తికి కనుక ఇందులో బిజినెస్ ఉందని చూపిస్తే అతను వెళ్ళి వాళ్ళ నెట్వర్క్ ను పుష్ చేస్తాడు. ఇది సుబ్బయ్య శెట్టి సార్ సీక్రెట్, సిద్ధార్థ్ సింగ్ గారి సీక్రెట్, గురువు గారి సీక్రెట్. ఇది డీకోడ్ చేశాను సార్ నేను. ఇది నాకు అర్థమైంది సీను. ఓకేనా? ఈ 3 పాయింట్లు ముగ్గురు వ్యక్తుల దగ్గర తెలుసుకున్నాను సార్. ఒకటి, ప్రొడక్ట్స్ ఏం చెప్తే జనాలు తీసుకుంటారు సైదుల్ సార్ దగ్గర, ఎలా బిహేవ్ చేస్తే పెద్ద పెద్ద నెట్వర్క్ నొచ్చుకోకుండా మనతో నడుస్తారు అనేది గురువు గారి దగ్గర నుంచి, బాస్తో సంబంధం లేకుండా పెద్ద నెట్వర్క్ ఎలా తయారు చేయొచ్చు అనేది సుబ్బయ్య శెట్టి సార్ దగ్గర నుంచి. ఈ 3 విషయాలు తెలుసుకున్నాక బిజినెస్ క్లియర్ అర్థమైపోయింది సార్. సో దీంట్లో చాలా ఫ్యూచర్ ఉందని చెప్పే ఫుల్ టైం మొత్తం 2 years నుంచి చేస్తున్నాను. ఇంకొక ప్రధానమైన కారణం నేను బిజినెస్ లోకి రావడం. నాకు టైం ఉందా? ఓకే కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. టైం పర్లేదా? పర్లేదు, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఇందులో నేను రావడానికి కారణం సార్, నిలబడటానికి పర్మనెంట్ గా దీన్ని బిజినెస్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా డౌట్స్ ఉండేది సార్ నాకు. ఆ డౌట్స్ ఏంటంటే, ఎందుకు చాలా ఎక్కువ మంది డబ్బులు ఉండవు, చాలా తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎందుకు డబ్బులు ఉంటాయి అని చెప్పి స్టడీ చేస్తా ఉంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను ఎక్కువ బుక్స్ చదివిపించుంటాను సార్. నాకు బుక్స్ బాగా చదివేవాడిని. ఆ బుక్స్ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ పని చేసేవాళ్ళు, పని చేపించుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు భూమి మీద. భూమి మీద 2 కేటగిరీలు సార్, పని చేసేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు. నేను రెండింటిగానే విభజిస్తా. పని చేసే వాళ్ళ దగ్గర జీవితంలో కష్టపడి బాగా పనిచేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. మనకేం చెప్పారు? కష్టపడి పనిచేయ డబ్బులు వస్తాయని చెప్పారు. చిన్నప్పటి నుంచి చెప్పింది ఒకటి, కానీ జరుగుతుంది ఒకటి. కానీ నాకు అర్థం ఏంటంటే, నేను చూసేది ఏంది, చేసేవాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటలా, చేపించుకునేవాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి. ఇది నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేస్తే డబ్బులు ఏం చేస్తుంది, ఏడేమో చేపించుకునే దగ్గర కోట్లు ఎందుకు ఉంటున్నాయి అనేది అర్థం. కొంచెం పెరిగి పెద్దయ్యాక కొన్ని బుక్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్స్ చదవడం, చాలా బుక్స్ చదివాను. అందులో నన్ను ఇన్స్పైర్ చేసే బుక్ ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆ బుక్ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచంలో డబ్బు సంపాదించే ఏ వ్యక్తి కూడా పని చేయడు, చేయించుకుంటాడు. గురువు గారు అంటారు కదా, మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. మరి ఇప్పుడు ఎక్కువ మంది దగ్గర ఎందుకు డబ్బులు లేవంటే, వాళ్ళు ఎప్పుడు చేపించుకునే రంగాల్లో లేరు, చేసే రంగాల్లో ఉన్నారు. ఎందుకు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవంటే, స్టార్టింగ్ లో ఒక్కడే, తను చనిపోయేటప్పుడు కూడా ఒక్కడే పని చేస్తూ ఉంటాడు కాబట్టి తక్కువ అమౌంట్ వచ్చింది. తినటానికి, ఉండటానికి, పండటానికి ఆ డబ్బులు సరిపోతుంటాయి, మిగిలించుకునే స్కోప్ ఎక్కడా ఉండదు. ఇక్కడ చేపించుకునే కొంతమంది కోటీశ్వరుల దగ్గర ఎందుకు డబ్బు ఉంటుందంటే, వాళ్ళు చెయ్యరు.
వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక వ్యవస్థను తయారు చేసి ఆ కింద మ్యాన్ పవర్ను పెట్టుకొని ఈ మ్యాన్ పవర్ కష్టపడుతుంటారు, ఆయన పైన కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉంటారు. సో ఇది అర్థమైంది సార్ నాకు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, మన రతన్ టాటా ఉన్నాడా పోయాడు సార్? పోయాడు. స్టిల్ తన అకౌంట్ లో కొన్ని లక్షల కోట్లు పోతున్నాయి. కారణం ఏంటంటే అతను లేకపోయినా కింద వ్యవస్థ తయారై ఉంది. టాటా మోటార్స్, టాటా వాటర్ బాటిల్స్, టాటా స్టీల్, ఈ వ్యవస్థ, ఈ సంస్థల కింద కొన్ని లక్షల మంది పనిచేసుకున్నారు. ఆ లక్షల మంది పనిచేయటం వల్ల టైం డూప్లికేట్ అవుతుంది వాళ్ళకి. సో ఇది అర్థమైంది సార్. ఇప్పుడు నాకు అర్థమైందంటే మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నా ఇంట్లోకి డబ్బు రావాలంటే నేను బాక్స్ కట్టుకొని పని చేయటం కాదు. నేను ఎక్కడ కూర్చున్నా, తిరుపతి పోయినా, కాశీకి పోయినా, పెళ్లికి పోయినా, దినానికి పోయినా, నాతో సంబంధం లేకుండా నా కింద పని నడుస్తూ ఉంటే నా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు వెస్టేజ్ లో నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా ఐడి ఇచ్చి బయట బిజినెస్ మ్యాన్ ఏ నెట్వర్క్ నైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి జీతాలు ఇచ్చి నెట్వర్క్ తో పని చేయించుకున్నారు బయట, ఇక్కడ వెస్టేజ్ కంపెనీ రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా ఐడి ఇచ్చి బయట మనం రోజు పెట్టుకునే ఖర్చునే ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఫ్రీగా నెట్వర్క్ ని తయారు చేసుకోమంటుంది. సో బయట బిజినెస్ లో జీతాలు ఇచ్చి నెట్వర్క్ తో పని చేయించుకున్నారు, ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా నెట్వర్క్ తయారు చేయించుకోమంటున్నాడు. ఇది లాజిక్ అర్థమైంది సార్ నాకు. ఇప్పుడు ఇమీడియట్ గా నేను ఫస్ట్ చేరినప్పుడు 1200, ఇప్పుడు 1,00,000. 2 సంవత్సరాలు ₹1,00,000 ఎందుకు వచ్చిందంటే నేను ఒక్కడిని పని చేస్తే కాదు, నా కింద నెట్వర్క్ తయారైంది. సో ఇక్కడ ఇప్పుడు వెళ్ళి ఒక వారం రోజులు ఎక్కడన్నా ఉంటే, ఒక నెల రోజులు పడుకున్నా నా డబ్బులు నాకు 1,00,000 వస్తాయి. ఎందుకంటే నా కింద నెట్వర్క్ ఉంది. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏ అవకాశం అయితే బయట ఉందో ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా అదే బిజినెస్ ఆపర్చునిటీని ఒక పేదవాడికి వెస్టేజ్ రూపంలో మనకు అందించడం జరిగింది. నాకు బాగా నచ్చిన పాయింట్ సార్ ఇది. రెండోది 3 జనరేషన్ ఇన్కమ్. మీరు ఎంత కష్టపడ్డా, ఏ రంగంలో కష్టపడ్డా, ఒక వ్యక్తి పని చేస్తే డబ్బులు వస్తాయి. ఆ వ్యక్తి పనిచేసే వ్యక్తి కనుక ఆగిపోతే కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది సార్. మీరు గమనించారు, మన కరోనా టైంలో కూరగాయలకు వెళ్ళిన, బజార్కి వెళ్ళిన భర్త ఇంటికి రాలా, హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళొస్తానని చెప్పిన భర్త ఇంటికి రాలా, భార్య బిడ్డలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు సార్. అప్పుడు దాకా ఆయన లాయర్ అయితే వాళ్ళ భార్య లాయర్ డ్యూటీ చేయలేదు సార్. ఆయన గవర్నమెంట్ టీచర్ అయితే వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్ చేయలేదు. నెక్స్ట్ వాళ్ళ భర్త బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళ భార్య బిజినెస్ చేయలేదు. అందుకే కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. దీంట్లో నాకు నచ్చిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో 1,200 సార్, ఇప్పుడు 1,00,000 వస్తుంది. కరెక్ట్ గా 2 years ప్రాణం పెట్టి పని చేస్తాను సార్. ఏదన్నా ఇబ్బంది జరిగి నేను పని చేయటం ఆగిపోతే నెక్స్ట్ మంత్ నుంచి నా భార్య చదువుకుంది 2వ క్లాస్ సార్, 2వ క్లాస్, ఏ పని తెలియదు అమ్మాయి, కూరగాయలు కూడా నేను తెచ్చేయాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకేదైనా ఇబ్బంది జరిగి నేను లేకుండా వెళ్ళిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి నా ఐడి, నా నెట్వర్క్ మొత్తాన్ని నా భార్యకి ట్రాన్స్ఫర్ చేసి నాకు పడే ₹1,00,000 ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి గేటు దాటకుండా, మళ్ళీ బాధలు పడకుండా జీవితాంతం నాకు పడే డబ్బులు నా అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తాను. నా ఐడి, నా నెట్వర్క్ మొత్తాన్ని, అదే ఐడిని నా భార్య తర్వాత నా బిడ్డలకి. సార్ జస్ట్ మీరు బయట ఎక్కడ పని చేసినా వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటో తెలుసా సార్? ఒక కూలికి యజమానికి ఉన్న సంబంధం. నువ్వు కూలి చేస్తే ఇస్తాడు, లేకపోతే ఇంకో కూలిని పెట్టుకుంటారు. బట్ వెస్టేజ్ కి నాకున్న సంబంధం ఏంటంటే ఒక కన్న తల్లికి బిడ్డకున్న సంబంధం. యజమానికి కూలికొన్న సంబంధం కాదు సార్, తల్లికి బిడ్డకున్న సంబంధం. అది 2 సంవత్సరాలు పనిచేస్తే నువ్వు వెళ్ళిపోయినా నీ భార్య బిడ్డలు జీవితాంతం అన్నం పెడతానంటుంది. ఎక్కడ పని చేయాలి సార్? 10-15 వేలు వచ్చేదానికాడ కొట్టుకుంటా ఉన్నారు, మొత్తుకుంటా ఉన్నారు. రాండ్రా అంటే టైం లేదన్నారు. ఇక్కడ 3 తరాలకు అన్నం పెడతానంటే డౌట్ పడుతున్నారు. నాకు ఇది సార్ బాగా కనెక్ట్ అయిపోయింది. భారతదేశంలో ఒక పేదవాడికి వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వరం. మీరు ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఎక్కడన్నా ఉంది అంటే చెప్పండి సార్, మేము కూడా జాయిన్ అవుతాం. తెలియదు సార్, ఇంత గొప్పదని తెలియకే చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవి సార్ నేను వెస్టేజ్ లోకి రావడానికి ప్రధానమైన కారణాలు, నన్ను బాగా కనెక్ట్ చేసినవి. సో ఇంకొకటి నన్ను బాగా మార్చి ఇన్స్పైర్ చేసిన విషయాల్లో మీటింగ్స్ చాలా కీలకం సార్.
చాలా చాలా కీలకం. నేను ఇంత స్పీడ్ గా 1 lakh తీసుకోవడానికి గల ప్రధాన కారణం, మనకి రేపు గొప్ప అవకాశం, నెలకు 48 లక్షలు తీసుకునే వ్యక్తి. మైసూర్ ట్రైనింగ్ కి స్టార్టింగ్ లో నేను వెళ్ళినప్పుడు నా చెక్కు 16,000 సార్. 16,000, 30,000 స్టార్టింగ్. సెకండ్ మైసూర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చాక నా చెక్కు 60,000. మొన్న 3 ట్రైనింగ్ వెళ్ళొచ్చాక 1,00,000 దాటింది. సింపుల్ లాజిక్ సార్. ట్రైనింగ్స్ ఎన్ని తీసుకుంటా ఉంటే, ఎన్ని పెద్ద ట్రైనింగ్స్ తీసుకుంటా ఉంటే మన మైండ్ సెట్ చేంజ్ అవుతా ఉంటుంది. నెలకు 48 లక్షలు తీసుకునే వ్యక్తి సార్. మహా గురూజీ, మనం ఎంఎస్ఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తులు తయారు చేసిన వ్యక్తి. అసలు భాష తెలవకుండా 7 రాష్ట్రాల్లో టీం ఎట్టేశాడు. ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా తయారు చేస్తున్నాడు? ఆ పెద్ద బ్రెయిన్ సార్. అలాంటి వ్యక్తి స్పెషల్ ట్రైనింగ్. మన అదృష్టం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు చాలా తక్కువ ఖర్చుతోటి చాలా పెద్ద ట్రైనింగ్ ని మనకు ప్రతి 2-3 నెలలకు ఒకసారి తీసుకొని వస్తున్నాడు. 5 స్టార్ హోటల్లో ఆ ఫుడ్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ, చెప్పాను కదా సార్, జీవితంలో ఒక మెమరబుల్ డేస్ మైసూర్ అనేది. మేము అక్కడికి మా టీం గురువు గారి పర్మిషన్ తోటి మేము చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, రావాలని. గురువు గారు మరి అని టికెట్స్ లేవు అంటున్నాడు. ఇప్పుడు దగ్గరగా మాకు 100 మంది, ఇప్పుడు గురువు గారు 100 టికెట్స్ రెడీగా ఉన్నాయి. కానీ మాకు ఒక 50కే పర్మిషన్ అని లాస్ట్ టైం అన్నాడు. మరి వాళ్ళు ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ఎందుకంటే మైసూర్ ఒక్కసారి వెళ్ళొచ్చాక వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు 5 10 మంది రెడీ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు నాపాలో కూడా మాకు అర్థం కావట్లా. సో అంత పెద్ద ట్రైనింగ్ సార్ మాకు దగ్గరలో వచ్చింది. ఎవరైనా సక్సెస్ కావాలి, దయచేసి టైం అని చెప్పకండి సార్. బిజీ 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 బిజీ. గురువు గారు అంటారు కదా, పెద్ద బూత్ ఏంటంటే భూమి మీద బిజీ లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న సార్ నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు. నేను అదే సార్ చెప్పబోతున్నా. చాలా ఇబ్బంది అదే సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాం, నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీవి, 3 రోజులు సెలవు పెట్టి హాస్పిటల్లో ఉండాలి. ఉండవా సార్? తిరుపతి అవతల దినం ఉంది ఒకటి ఇంపార్టెంట్ వాళ్ళది, 2 రోజులు పుట్టింది, పోయి రావడానికి పోవా సార్? నెల మనం పెట్టే ఖర్చు వారం మటన్ 1000 రూపాయలు సార్. 4 సార్లు మటన్ తెచ్చుకుంటే 4,000 అవుతుంది నెలలో. మరి 3 తరాలకి మారిపోతున్న ఈ లైఫ్ చేంజ్ అవుతుంది అంటే టైము, డబ్బులు ఇవన్నీ లేవంటే ఎవరు సార్ మార్చేది? మా వాళ్ళు డబ్బులు కాదు సార్. ఇప్పుడు నన్ను తింటున్నారు, 100 టికెట్లు దాచేటట్టు ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఎందుకంటే ఇప్పుడు సార్ నాకు చాలా సిల్లీగా అనిపిస్తాయి మీటింగ్. మళ్ళీ చెప్తున్నాను సార్, మీటింగ్ అంటే నీకు సబ్జెక్ట్ అర్థమైందాక ఎక్కడా అని అనాలి. ఎందుకంటే ఇది మేము చెప్పడం కాదు సార్, మేము అంటాం కాదు, కొత్త వాళ్ళకి దయచేసి చెప్తున్నా. నువ్వు ఎక్స్పర్ట్స్ మాటలు, ఎంత గొప్ప ఎక్స్పర్ట్స్ మాటలు మీరు వింటా ఉంటే అంత గొప్ప వ్యక్తులు అవుతారు. గురువు గారు ఎంఎస్ఆర్ గారు నేను ఎప్పుడు విన్నాను, బ్రాంచ్ డైరెక్టర్ ముందే ఢిల్లీ రమ్మంటే ఆయన ఒక్కడిని రమ్మన్నారంట. 12 మందితో వెళ్ళాడంట ఢిల్లీకి. నాకు షాక్ అయిపోయా. 12 మందితో ఢిల్లీ, ఈయన ఒక్కడే రమ్మనిందంట వాళ్ళు. బ్రాంచ్ డైరెక్టర్ ముందు ఈయన సొంత డబ్బులు పెట్టుకొని 12 మంది తీసుకెళ్ళాడంట సార్. అంటే ఫస్ట్ నుంచి ఎంఎస్ఆర్ గారికి తెలిసిన గొప్ప విషయం ఏంటంటే, గొప్ప